కౌన్ బనేగా కమల సారథి. ఇప్పుడు ఇంకొక 2-3 రోజులలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త అతను వస్తాడు అని ఒక చర్చ జరుగుతుంది. అయితే ఆ అధ్యక్షుడి కోసమని ఎంత తీవ్రమైనటువంటి పోటీ ఉందంటే అంత తీవ్రమైనటువంటి పోటీ ఉందట ఈసారి బీజేపీలో. మామూలుగా మొన్నటి వరకు బీజేపీకి తెలంగాణలో పెద్దగా ఎమ్మెల్యేలు కూడా లేరు కదా. అంతకుముందు కూడా చాలా తక్కువ ఎమ్మెల్యేలు ఉండే. కానీ ఈసారి ఎన్నికలలో కొంత ఎక్కువ మంది, 8 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్నారు. కాబట్టి ఈసారి నెక్స్ట్ జరగబోయేటువంటి స్టేట్ ఎలక్షన్స్ అప్పటికి ఆయనే అధ్యక్షుడిగా ఉంటాడు. కాబట్టి ఎన్నికల ముందు అధ్యక్షుడిగా ఉంటే కనుక ఇంకా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఎంపిక కావచ్చు, ఎంపీల ఎన్నిక అనే చాలా ఉంటాయి. కాబట్టి ఈసారి అధ్యక్ష పదవి రేస్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు బీజేపీ పార్టీలో చర్చలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కదా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి ముందు. సో దానికంటే ముందే ఇప్పుడు ఇంకొక 2-3 రోజులలో కొత్త అధ్యక్షుడు వస్తే కనుక ఆ ఎన్నికలలో కూడా ఎవరిని బరిలో ఉంచాలి, ఏం చేయాలి అనేటువంటిది కూడా ఈ అధ్యక్షుడే డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఈసారి కాబోయేటువంటి అధ్యక్షుడికి చాలా డిమాండ్ ఉంటుంది, చాలా ఎన్నికలు ఉంటాయి తెలంగాణలో. కాబట్టి వాటన్నింటి దృష్ట్యా ఈసారి రాష్ట్ర అధ్యక్ష పదవికి చాలా ఎక్కువ మంది పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే బీసీ ఈక్వేషన్ కూడా ఇంకొకటి చాలా బలంగా వినిపిస్తుంది. పోయిన ఎన్నికలలో వీళ్ళు బీసీ సీఎం, బీసీ ఫేస్తో మేము ముందుకు పోతాము అని అనుకున్నారు. కానీ దాంట్లో పెద్ద ఆశించిన సీట్లేమీ రాలేదు బీజేపీకి మొన్న జరిగిన ఎన్నికలలో. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రాబోయే దాంట్లో కూడా అదే బీసీ అనేటువంటి ఫేస్తో పోయే అవకాశం ఉంది అని కొంతమంది ఇప్పుడు ఈ అధ్యక్షుడి రేసులో ఉన్నటువంటి వాళ్ళు అధిష్టానం గత ఎన్నికలలో బీసీ సీఎం ఫేస్తో పోయింది కాబట్టి ఈసారి బీసీనే స్టేట్ ప్రెసిడెంట్ని చేస్తుంది అని ఒక ముచ్చట వినిపిస్తుంది. అది కాకుండా ఇంకొక వేరే ఈక్వేషన్ అట్లా కాదు, కొంచెం గట్టిగా ప్రభుత్వం మీద పోరాడేటోళ్ళని చేస్తుంది అనేటువంటి దాంట్లో ఇంకొక కొంతమంది పైరవీలు చేస్తురట. అట్లా ఎవరికి వాళ్ళు ఈసారి అధ్యక్షుడు పదవి కోసం ఎప్పుడైనా సరే మామూలుగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అయితే 2-3 పోటీ పడేటోళ్ళు. కానీ ఈసారి ఆ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. దగ్గర 8 మంది 9 మంది వరకు కూడా పోటీ పడుతున్నారు. దాంట్లో ఒక 5-6 చాలా గట్టిగా బలంగా పోటీలో ముందున్నారు. ఇంకా ఎవరికి వరిస్తుంది ఇది అనేది చూడాలి అని బీజేపీ ఆఫీస్లో అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు ఈటల రాజేందర్ ఉన్నారు అనుకోండి. ఈయన గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసిండు. సో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది నాకు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా యాక్టివ్గా పాలిటిక్స్ చేసిన నేను. దాంతోపాటు అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళతోని నేను అప్పుడు అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళతో పోరాడినాం మేము. అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి ఈయన కొన్ని మాటలు అన్నారు కదా. సో అవన్నీ కూడా మేము అప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళతోనే తలపడినాం. సో అట్లాంటి చరిత్ర ఉంది నాకు వెనకాల. అన్నింటికీ ముఖ్యంగా బీసీ లీడర్ని నేను. తెలంగాణలో బీసీ ఈక్వేషన్తో బీజేపీ పోవాలనుకుంటుంది కాబట్టి బీసీ లీడర్ను అనేటువంటి దాంతో ఈయనే చెప్తున్నారట. దాని తర్వాత డీకే అరుణ ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలు. ఆమె కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇష్యూలో మొన్న మనం చూసినాం పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంకి పోయి ఏ విధంగా మాట్లాడారో మనం అందరం కూడా చూసినాం. తొక్కుకుంటూ పోతా నేను అది ఇది అని డీకే అరుణను ఉద్దేశించి మాట్లాడిండు. సరే అక్కడ నన్ను గెలవనీయకుండా చాలా ప్రయత్నాలు చేసిండు రేవంత్ రెడ్డి అని చాలా సందర్భాలలో డీకే అరుణ ఓపెన్గానే చెప్పారు. అంటే చిట్చాట్లలోనో మామూలుగా వెనకాలనో ఆఫ్ ది రికార్డులలో కాదు, ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసిరు. ఒక మహిళలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అయినా ప్రజలు తగిన బుద్ధి చెప్పిర్రు. డీకే అరుణ అయితేనే మా నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని జనం నన్ను గెలిపించారు. ఎందుకంటే సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్కి కాబట్టి దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కూడా. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ జిల్లాని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో డీకే అరుణ గెలవద్దు అని చూసినా కూడా నేను ఆ కుట్రలన్నింటినీ కూడా తట్టుకొని గెలిచిన కాబట్టి ప్లస్ మహిళను అనేటువంటి దాంతో కూడా నాకు స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వండి అని డీకే అరుణ మరి ఆమె తరపున ఆమె హైకమాండ్ని అడుగుతున్నారట. అరవింద్ మొన్న పసుపు బోర్డు ప్రకటించినారు కదా. పసుపు బోర్డు ఈక్వేషను, బీసీ, మున్నూరు కాపు సామాజిక వర్గము, గతంలో బండి సంజయ్ ఇదే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే కదా. సో ఈసారి నేను
అదే సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్ని కాబట్టి నాకు ఇవ్వండి ఈసారి అని ఆయన అడుగుతున్నాడట. అట్లనే రఘునందన్ రావు కూడా నాకేం తక్కువ, ఏం తక్కువ పోయింది, నాకు ఇవ్వండి, నాకున్నటువంటి అర్హతలు ఇవి, ఇగో నాకు ఇవ్వండి ఈసారి అధ్యక్షుణ్ణి అని ఆయన అడుగుతున్నారట. రామచంద్రారెడ్డి గతంలో మాజీ ఎమ్మెల్సీగా ఉండే ఈయనే. సో ఆర్ఎస్ఎస్ బీజేపీలో చాలా రోజుల నుంచి ఉన్నారు, ఆర్ఎస్ఎస్తో కూడా చాలా మంచి సంబంధాలు ఉంటాయి ఈయనకి అని అంటారు. ఆర్ఎస్ఎస్తో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అని. ఎందుకంటే బీజేపీలో అధ్యక్షుడు కావాలన్నా కూడా బీజేపీ పాలిటిక్స్ అంతా కూడా కొంత ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉంటాయి కాబట్టి, పార్టీతోనే కాకుండా ఆర్ఎస్ఎస్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి నాకు, కాబట్టి నాకు ఇవ్వండి, నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా ప్రకటించండి అని ఆయన. వీళ్ళే కాకుండా ఇంకా మేము కొంతమందిని ఇప్పుడు పెట్టినాం, కానీ వీళ్ళే కాకుండా కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కామారెడ్డి ఎమ్మెల్యే కూడా అక్కడ కామారెడ్డిలో ఇద్దరు సీఎంలని, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ అక్కడ పోటీ చేసిరు, తర్వాత రేవంత్ రెడ్డి కూడా పోటీ చేసిరు. సో ఇద్దరిని ఓడించి నేను అసెంబ్లీకి వచ్చిన కాబట్టి నాకు ఇవ్వండి, స్టేట్ ప్రెసిడెంట్కి ఇంతకంటే పెద్ద అర్హత ఏముంటుంది, మాజీ సీఎంని ఇప్పటి సీఎంని ఇద్దరిని ఓడించిన కాబట్టి నాకు ఇవ్వండి స్టేట్ ప్రెసిడెంట్ అని ఆయన అడుగుతున్నారట. సో ఇట్లా ఎవ్వరికి వాళ్ళు మాకున్నటువంటి అర్హతలు ఇవి, మమ్మల్ని మాకు ఇయ్యిర్రి అని ఎవరికి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారమే ఇంకొక 2-3 రోజులలో కొత్త అధ్యక్షుడిని వాళ్ళు ప్రకటించాలి. సో ఏ ఈక్వేషన్ని పరిగణలోకి తీసుకుంటారు, ఏ ఈక్వేషన్ ప్రకారం ఇక్కడ అధ్యక్షుడిని ప్రకటిస్తారు అనేటువంటిది కొంత ఇంట్రెస్ట్గా మారింది. ఇప్పటి వరకైతే ఉన్నటువంటి దాని ప్రకారం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకే బీజేపీ అధ్యక్షుడి పగ్గాలు వస్తాయి అనేటువంటి ప్రచారం అయితే చాలా ఎక్కువ జరుగుతుంది. కానీ మామూలుగా ఎట్లుంటుందంటే ఢిల్లీలో హైకమాండ్ ఉన్నటువంటి పార్టీలకు ఎప్పుడైనా ఏ క్షణమైనా కూడా అంటే అనుకున్నటువంటి పేరు అక్కడ అనుకున్న పేరు ఇక్కడికి చేరేంత వరకు కూడా మారిపోయే పరిస్థితులు చాలా ఉంటాయి, మారిపోయేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో అయితే అక్కడ నుంచి హైకమాండ్ నుంచి ఒక లెటర్ వచ్చేంత లోపలికే ఇక్కడికి చేరేంత లోపలనే సీఎంలు కూడా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడికి అంటే చాలా స్టేట్లలో హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, అక్కడ సీఎంలను సీల్డ్ కవర్లో సీఎంలను పెట్టి పంపిస్తారు కాబట్టి ఒక పేరు అనుకున్న తర్వాత అది ఆ స్టేట్కి పోయేంత లోపలే ఆ పేర్లు కూడా మారుతాయి. సీఎం అభ్యర్థుల పేర్లు కూడా మారినటువంటి సందర్భాలు చాలా చూసినాం, మనం గతంలో చాలా విన్నాం. సో ఇప్పుడు కూడా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ని ఎవరు ప్రకటిస్తారు, అక్కడ ఎవరిని అనుకుంటారు, అనుకున్నటువంటి వ్యక్తే ఇక్కడ ప్రెసిడెంట్ అవుతారా, లేదంటే చివరి నిమిషంలో ఏమన్నా మార్పులు జరుగుతాయా? ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఎట్లా ఏ చిన్న వాళ్ళకి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో ఆర్ఎస్ఎస్ నుంచి కావచ్చు, లేదంటే హైకమాండ్ దగ్గర ఎవరికన్నా మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, ఎవరి పైరవీలు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారట. సో ఎవరైతారు అనేటువంటి క్యూరియాసిటీ అయితే తెలంగాణ ప్రజలలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి కూడా స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతారు, ఎట్లా ఉండబోతోంది పార్టీ భవిష్యత్ అనేటువంటిది కొంత చూస్తున్నారు జనాలు. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకుంది కాబట్టి మేము స్టేట్ ప్రెసిడెంట్ రేస్లో చాలామంది మాకు కావాలి అని అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ ఎవరైతారు, ఎవరిని బీజేపీ కొత్త ప్రెసిడెంట్ను చెయ్యబోతోంది, ఎందుకంటే వాళ్ళ ద్వారా ఇప్పుడు ఎన్నికలకి పోవాలి కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరిని అధ్యక్షుడిగా నిర్ణయిస్తుంది అనేటువంటిది అయితే కొంత ఉత్కంఠగా మారింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చాలా అంశాలతో పాటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు అవుతారు అనేటువంటి ఉత్కంఠ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలలో కొంత ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఒక 2-3 రోజులలోనే దీనికి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.